గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. బీఎస్సీ అగ్రికల్చర్ విద్య కోసం ప్రతి ఏడాది కొన్ని వేల మంది విద్యార్థులు ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్తున్నారు. ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి క్యాంపస్ మార్గ్ ఇండియా సీఈఓ దిలేష్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ కార్పొరేట్ కంపెనీలైన విప్రో, జెన్పాక్ట్, టాటా, టెక్ మహీంద్రా, ఐటీఎం యూనివర్సిటీ, జగన్నాథ్ యూనివర్సిటీ, ఎస్పీ జైన్ కాలేజీ లాంటి ప్రముఖ యూనివర్సిటీలకు అడ్వైజర్ మరియు అఫీషియల్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. దిలేష్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, మన భారతదేశంలో అగ్రికల్చర్ విద్యకున్న ప్రాముఖ్యత ఏంటి అసలు? ఓకే, భారతదేశంలో వ్యవసాయ రంగానికి ఉన్న కోర్సులకు కానీ చాలా ప్రాముఖ్యత ఉందండి. మన దేశం వ్యవసాయ రంగాన్ని చాలా గౌరవిస్తుంది. రైతే రాజ్యం, జై జవాన్ జై కిసాన్ ఇలాంటివి చాలా ఉన్నాయండి మన దేశంలో. అయితే వాస్తవానికి చూసుకున్నట్లయితే దేశానికి మొత్తం తిండి పెట్టే ఒక రైతు పట్టెడు మెతుకుల కోసం ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఈరోజు. అయితే ఈ ఎడ్యుకేషన్ లేని వాళ్ళ ప్రాబ్లం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయండి. సో దీనికోసం అని చెప్పి మేము గత 4 నుంచి 5 సంవత్సరాల నుంచి ఈ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ విధానాన్ని చాలా ప్రోత్సహిస్తున్నాము. ఓకే, ఈ అవగాహన లేకపోవడం వల్ల ఏమవుతుందంటే రైతుకి కనీస అవగాహన లేకపోవడం వల్ల ఏ పంట వేయాలి, ఎలాంటి విత్తనం వేయాలి, ఇలాంటి బేసిక్ నీడ్స్ కూడా చెక్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో అందుకనే మేము యువతరానికి సందేశాన్ని అందిస్తున్నాము. ఎవరైనా స్టూడెంట్స్, మీ పేరెంట్స్ కానీ ఎవరైనా మీకు ఫార్మింగ్కి విభాగానికి చెందిన వాళ్ళు అయి ఉంటే మీరు డెఫినెట్గా అగ్రికల్చర్ విద్య గురించి మీరు అవగాహన తెలుసుకొని దాంట్లోకి వెళ్ళాలని మేము సూచిస్తున్నామండి. ఓకే సార్, అలాగే మనకి బీఎస్సీ అగ్రికల్చర్ కానీ అదేవిధంగా హార్టికల్చర్ కానీ ఫిషరీస్ కోర్సుల గురించి చాలా మంది స్టూడెంట్స్ కూడాను మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నారు. రీజన్ ఏంటి దీనికి? ఓకే, సో బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, ఫిషరీస్ ఇట్లా చాలా కోర్సెస్ గురించి మన దేశం అంటే మన రాష్ట్రంలోనే చాలామంది స్టూడెంట్స్ అంటే దాదాపు 5,000 నుంచి 10,000 మంది స్టూడెంట్స్ ఇతర రాష్ట్రాలకు కానీ బయట దేశాలకు కానీ తరలిపోతున్నారండి. వాస్తవానికి మన దగ్గర 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒకవేళ తెలంగాణలో తీసుకుంటే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఉంది, ఒకవేళ ఆంధ్రాలో తీసుకుంటే మీకు ఎన్జీ రంగా యూనివర్సిటీ ఉంది. అయితే జయశంకర్ యూనివర్సిటీ కింద మనకి 4 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్జీ రంగా కింద 5 అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. అయితే మొత్తం ఈ 2 రాష్ట్రాల్లో కలిపి కూడా మనకి 200 నుంచి 250 కంటే ఎక్కువ సీట్లు లేవండి. అయితే మన దగ్గర తెలుగు 2 రాష్ట్రాల్లో కలిపి అగ్రిసెట్ రాసిన స్టూడెంట్సే కేవలం ఓన్లీ అగ్రిసెట్ రాసిన స్టూడెంట్స్ మన దగ్గర 12 నుంచి 13,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అది కాకుండా బైపీసీ నుంచి ఉత్తీర్ణత సాధించిన స్టూడెంట్స్ 60,000 మంది ఉన్నారు. అంటే దాదాపు 65,000 వరకు ఉన్న స్టూడెంట్స్కి కేవలం 250 నుంచి 300 సీట్లు మాత్రమే మన 2 తెలుగు రాష్ట్రాలు కలిగి ఉన్నాయండి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మన దగ్గర కోర్సులు లేకపోవడం వల్ల, కోర్సులు అందుబాటులో లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు అనేక ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ఎందుకంటే బయట రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీస్ ఈ అగ్రికల్చర్ కోర్సెస్కి చాలా ప్రాముఖ్యత కల్పిస్తున్నాయి. సో ఈ కోర్సెస్ ఏవైతే వాళ్ళ దగ్గర ఉండడం వలన అగ్రికల్చర్ బీఎస్సీ కానీ లేదా హార్టికల్చర్ కానీ ఫిషరీస్ కానీ సెరికల్చర్ కానీ ఇట్లా చాలా అగ్రికల్చర్ విభాగానికి చెందిన కోర్సులు యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మన తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది విద్యార్థులు అక్కడికి తరలిపోతున్నారండి. ఓకే సార్, మరి ఈ బీఎస్సీ అగ్రికల్చర్లో ఐసీఏఆర్ ప్రాముఖ్యత ఏంటి? ఈ బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలి అంటే ఎలాంటి విద్యార్హతలు ఉండాలి? ఓకే, సో ఈ బీఎస్సీ అగ్రికల్చర్ విద్యకి ఐసీఆర్ అనేది ఒక అక్రిడేషన్ అండి. సో దీని ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుందంటే ఐసీఏఆర్ అనేది నాణ్యత, అంటే నాణ్యమైన ఎడ్యుకేషన్ అందించడాన్ని ఐసీఏఆర్ అంటారు. సో దీని ప్రకారం ఏంటంటే మనకి దాదాపు 1,000కి పైగా యూనివర్సిటీస్ మన ఇండియాలో ఉన్నప్పటికీ కేవలం 5 యూనివర్సిటీస్ మాత్రమే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో ఐకార్ని కలిగి ఉన్నాయండి. అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే యూనివర్సిటీస్ వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ ఫ్యాకల్టీస్ని కానీ వాళ్ళు ఐకార్కి తగిన విధంగా వాళ్ళ నిబంధనలకు అనుకూలంగా ఉన్న యూనివర్సిటీలకు మాత్రమే ఈ ఐకార్ పర్మిషన్ దొరకడం అనేది జరిగింది. అయితే వాస్తవానికి చూసుకున్నట్లయితే ఈ ఐకార్ నిబంధనలు అనేవి చాలా కఠినంగా ఉంటాయండి. ఎందుకంటే ఒక యూనివర్సిటీకి 100 ఎకరాల గ్రీన్ ల్యాండ్ ఉండాలి, ఒక 40 మెంబర్స్ సేమ్ ఐకార్కి చెందిన ప్రొఫెసర్స్ ఉండాలి, దాని తర్వాత వీళ్ళకి స్పెషల్ డిజైన్ ల్యాబ్స్ ఉండాలి, ఐకార్ కరిక్యులంను అందించాలి. ఇట్లా అనేక నిబంధనలు ఉండడం వలన దేశవ్యాప్తంగా కొన్ని వేల యూనివర్సిటీలు ఉన్నప్పటికీ అతి కొద్ది యూనివర్సిటీస్ మాత్రమే, అంటే 5 నుంచి 6 యూనివర్సిటీస్ మాత్రమే ఐకార్ అక్రిడేషన్ విభాగానికి చెందినవి ఉన్నాయి.
సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా యూనివర్సిటీస్ ఈ ఐకార్ నిబంధనలు అందరిలో రాకపోవడం వల్ల ఈ 4-5 యూనివర్సిటీలు లైక్ ఐటీఎం యూనివర్సిటీ ఉంది, మీకు లవ్లీ ప్రొఫెషనల్ ఉంది, అగైన్ జగన్నాథ్ యూనివర్సిటీ ఉంది, సెంచూరియన్ యూనివర్సిటీ ఉంది. ఇలా అంటే అక్కడక్కడ స్టేట్కి ఒక యూనివర్సిటీ లాగా చాలా తక్కువ యూనివర్సిటీస్కి మాత్రమే ఐకార్ ఉంది. ఈ ఐకార్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఏ విధమైన గవర్నమెంట్ జాబులు పడినప్పుడు అంటే మీకు బీఎస్సీ అగ్రికల్చర్ కానీ ఫిషరీస్ కానీ ఏదైనా రంగంలో ఒక అగ్రికల్చర్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఏదైనా పడినప్పుడు మీకు కనుక ఒకవేళ ఐకార్ అనేది లేకపోతే మీరు జాబ్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఉండరు. ఎందుకంటే ఐకార్ రూల్స్ ప్రకారం ఇప్పుడు నార్మల్ యూజీసీ ఎడ్యుకేషన్ ప్రకారం మీరు బీఎస్సీ చేసినట్లయితే మీరు ఓన్లీ 70% మాత్రమే సిలబస్ని కంప్లీట్ చేసి ఉంటారు. ఒకవేళ బీఎస్సీ అగ్రికల్చర్ విత్ ఐకార్ చేసినట్లయితే మీరు 100% సిలబస్ని కవర్ చేసి ఉంటారు. దాంతోపాటు ఈ 100% సిలబస్ని బీఎస్సీ హాన్స్ అని చెప్తాం మనం. దాంట్లో 70% థియరిటికల్ ఉండి మిగిలిన పర్సంటేజ్ అంతా మీకు ప్రాక్టికల్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎడ్యుకేషన్ విధానంలో చాలా మార్పు జరుగుతుంది. సో మీకు అవగాహన చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయినా మీకు అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ వీళ్ళందరికీ రైతులతో డైరెక్ట్గా కనెక్షన్స్ ఉంటాయి. అంటే ఒకవేళ పంట నష్టం జరిగింది, ఏ విధమైన నష్టం జరిగింది, ఎన్ని హెక్టార్లో జరిగింది, సో ఇవన్నీ క్యాల్కులేషన్ వేయాలంటే ఒక నార్మల్గా కాలేజీకి వెళ్ళి చదువుకుంటే సరిపోదండి. వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. సో దీని విధానం ప్రకారం ఏవైనా స్టూడెంట్ ఒకవేళ అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకున్నట్లయితే వాళ్ళు 100% ఐకార్ ఉన్న యూనివర్సిటీని ప్రిఫర్ చేయడం చాలా మంచిది. ఓకే సార్, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? అదేవిధంగా కొంతమంది జాబ్ వెంటనే చేయకుండా నెక్స్ట్ స్టడీస్ చేయాలి అనుకుంటారు, నెక్స్ట్ పీజీ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి వీళ్ళకి? ఓకే, సో ఈ అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తయిన విద్యార్థులు చాలామంది మోస్ట్లీ ఈ కోర్స్ తీసుకునేదే జాబ్ కండి. అత్యధిక ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు. ఎందుకంటే మీరు ఏ రాష్ట్రాల్లో చూసుకున్నా సరే, మీరు ఇప్పుడు ఏపీ ఒకళ్ళు సపోజ్ తీసుకుంటే ఏపీ గ్రామ సచివాలయం చూసుకుంటే కొన్ని వందల ఉద్యోగాలు వేకెంట్ ఉన్నాయండి బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించినవి. ఎందుకు ఫిలప్ అవ్వడం లేదంటే మన దగ్గర నేను చెప్పినట్లుగా దాదాపు ఒక 10 కాలేజీలు ఉన్నాయి. 10 కాలేజీల నుంచి అంటే ఒక 1000 మందికి స్టూడెంట్స్ ఒక సంవత్సరానికి వస్తారు. కానీ మన దగ్గర ఉన్న ఉద్యోగాలు వేల సంఖ్యలో ఉన్నాయి. సో ప్రతి సంవత్సరం 1000 ఫిల్ చేసుకుంటూ పోయినా సరే మన దగ్గర ఉద్యోగాలు అనేవి ఖాళీగా ఉంటూనే ఉంటాయండి. సో దీని ప్రకారము ఏ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడినా దాంట్లో మ్యాండేటరీ టర్మ్ ఏముంటుందంటే వీళ్ళు ఐకార్ సంబంధించిన స్టూడెంట్స్ అయి ఉండాలి. సో అలాంటప్పుడు వీళ్ళు అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు. సో అందువల్ల మ్యాక్సిమం ఏ జాబ్ అయితే పడుతుందో దానికి ఐకార్ మ్యాండేటరీ ఉంటుంది. సో మనం చెప్పినట్లుగా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయంటే 3 రంగాల్లో ఉంటాయి సార్ వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు. ఫస్ట్ వచ్చేసి జేఆర్ఎఫ్ అని ఉంటుంది. ఇది కొన్ని ప్రైవేట్ సంస్థలు కానీ గవర్నమెంట్ నామినేటెడ్ బాడీస్ ఆర్గనైజ్ చేస్తాయి. జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. సో ఇది ఐకార్ ఆర్గనైజ్ చేస్తుంది. ఇది ఇండియా లెవెల్లో జరిగే ఒక ఎగ్జామ్. సో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్న తర్వాత ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన ఏ స్టూడెంట్స్ అయినా సరే ఈ జేఆర్ఎఫ్లో క్వాలిఫై అయితే వాళ్ళు రీసెర్చ్ చేయడానికి ఎలిజిబుల్ అండి. సో వీళ్ళందరినీ రీసెర్చ్లోకి తీసుకొని వీళ్ళకి కొన్ని వేల కోట్ల ఫండ్స్ పెట్టి వీళ్ళతోని కొత్త విధానాలని లేదంటే కొత్త బ్రీడ్స్ని వీటన్నింటికి వీళ్ళకి సాంకేతికతని జోడించి వీళ్ళతోని ప్రయోగాల కోసం గవర్నమెంట్ వీళ్ళని ప్రోత్సహిస్తుంది. సో ఫస్ట్ చాలామంది సైంటిస్టులు కావాలి అగ్రికల్చర్ విభాగంలో కావాలనుకున్న వాళ్ళు ఈ జేఆర్ఎఫ్ త్రూ వెళ్తారు. ఇది కాకుండా రెండో అవకాశం నేను చెప్పినట్లుగా మీకు అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఫీల్డ్ ఆఫీసర్ కానీ లేదంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ బ్యాంక్ లోన్ ఆఫీసర్ కానీ ఇట్లాంటి ఏ రైతులతో డైరెక్ట్గా లింక్ ఉన్న ఏ గవర్నమెంట్ విభాగాన్ని తీసుకున్నా దీంట్లో అగ్రికల్చర్ స్టూడెంట్స్ ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రెండో విభాగం అండి. ఇది కాకుండా మనకి ప్రైవేట్ విభాగంలో తీసుకుంటే మీకు అగ్రికల్చర్ యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయండి, మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి, బయో సీడ్ కంపెనీస్ ఉన్నాయి, బయో డీజిల్ కంపెనీస్ ఉన్నాయి, ఫర్టిలైజర్ కంపెనీస్ ఉన్నాయి. ఇట్లా చాలా కంపెనీస్లో ఈ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి చాలా ప్రాముఖ్యత ఉందండి. మీరు నార్మల్గా ఏదైనా డిగ్రీ స్టూడెంట్స్ని చూసుకున్నట్లయితే వెళ్తే ఒక 10,000, 20,000, 30,000 జీతానికి జాయిన్ అవుతారు తప్ప వీళ్ళకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉండదు జాబ్లో. కానీ ఏదైనా స్టూడెంట్స్ ఒకవేళ అగ్రికల్చర్ విభాగం నుంచి పూర్తి చేసి వెళ్తే వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన విద్యార్థులు ఇండియా మొత్తంలో కూడా మనం వేల మీద లెక్కబొచ్చండి, చాలా తక్కువ మంది విద్యార్థులు ఉంటారు. అంటే ఒక్క యూనివర్సిటీకి 240 నుంచి 300 లోపే ఉంటారు. అట్లాంటివి మనకు 5 మాత్రమే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అది కాకుండా స్టేట్కి ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ ఉంది, దాని కింద 3-4 కాలేజీలు మాత్రమే ఉంటాయి. సో ఈ విధానం ప్రకారం అగ్రికల్చర్ అయిన తర్వాత
100% మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందండి. మీరు ప్రైవేట్లో కావాలంటే ప్రైవేట్కి వెళ్ళొచ్చు, లేదా గవర్నమెంట్లో చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ 2 ఆప్షన్లు మీకు వద్దనుకున్నట్లయితే సేమ్ యూనివర్సిటీలో మీరు పీజీ చేయొచ్చు, ఎంఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు. దాంట్లో స్పెషలైజేషన్స్ ఉన్నాయి, దాంట్లో హార్టికల్చర్ ఉంది, ప్లాంట్ బ్రీడింగ్ ఉంది, ప్లాంట్ పాథాలజీ ఉంది. ఇట్లా చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. మీరు అవి కూడా మీరు చెయ్యొచ్చు. లేదనుకుంటే మనకి అబ్రాడ్లో దీనికి చాలా వాల్యూ ఉంది. అబ్రాడ్లో ఎలా అంటే మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కానీ, జాంబియా, యుగోస్లేవియా, ఈ కంట్రీస్లో ఈవెన్ యూఎస్ నౌడేస్ దే ఆర్ ఫాలోయింగ్ వర్టికల్ కల్చర్. ఓకే, ఈ వర్టికల్ కల్టివేషన్ ప్రకారం ఏమవుతుందంటే మనకి 1 ఎకరా జాగా ఉంది, 1 ఎకరా స్థలం ఉంది. 1 ఎకరాని వర్టికల్గా ల్యాండింగ్ అంటే ల్యాండ్స్కేపింగ్ వర్టికల్గా చేసి 1 ఎకరాలో 10 ఎకరాల్లో పండించే పంటని ఎలా పండించవచ్చు. ఒకవేళ సూర్యరశ్మి అందట్లేదు, సో వాటిని ఫోటోసింథసిస్ విధానం ద్వారా ఎలా అంటే కృత్రిమ ఫోటోసింథసిస్ని ఎలా ఇవ్వచ్చు. సో ఇట్లా అనేకమైన వ్యవసాయ రంగంలో అభివృద్ధిని తీసుకొస్తున్నారు. అంటే మన దేశానికంటే ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఈ అగ్రికల్చర్ రంగం మీద జరిగే రీసెర్చ్లు చాలా అధికంగా ఉన్నాయి. సో వీళ్ళకి 100% బయట కంట్రీస్లో అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి వీసా కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ మీరు తీసుకుంటే జర్మన్ కానీ, ఇటలీ కానీ సేమ్ అగ్రికల్చర్ స్టూడెంట్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళు బీఎస్సీ అయిన తర్వాత వాళ్ళు జస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళు టికెట్ వర్క్ పర్పస్ లేదా ఫుడ్ పర్పస్ చూసుకుంటే చాలు, వీళ్ళకి అడ్మిషన్ కానీ, వీసా ప్రాసెసింగ్ కానీ అంతా ఫ్రీగా జరుగుతుందండి. ఓకే సార్, అలాగే జగన్నాథ్ యూనివర్సిటీ గురించి, అదేవిధంగా ఐసీఏఆర్ ఎల్ఓఐ ఎలిజిబిలిటీ ప్రాసెస్ గురించి చెప్పండి. ఓకే, సో మనం జగన్నాథ్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మాకు 3 బ్రాంచ్లు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఢిల్లీలో ఉంది జిమ్స్, సెకండ్ జగన్నాథ్ యూనివర్సిటీ జైపూర్, ఇంకో క్యాంపస్ రాజస్థాన్లోనే ఉందండి. అయితే మాకు ఉన్న ఈ 3 క్యాంపస్ల్లో జైపూర్ క్యాంపస్కి మాత్రమే మాకు ఐకార్ ఎల్ఓఐ రిలీజ్ చేయడం జరిగింది. అయితే జగన్నాథ్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటే దాదాపు 100 ఎకరాల యూనివర్సిటీ అండి. దీంట్లో మనకి 100 ఎకర్స్ సపరేట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అది కాకుండా మన దగ్గర 8,000 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. దీంట్లో 2000 మెంబర్స్ దాదాపు ఫారిన్ స్టూడెంట్స్ ఉన్నారు. అది కాకుండా మన ఏపీ, తెలంగాణ నుంచి 2 రాష్ట్రాల నుంచి చూసుకుంటే గత 5 సంవత్సరాల ట్రాక్ రికార్డును పరిశీలిస్తే మా దగ్గర 1000 మంది పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారండి ఈ 2 సౌత్ ఇండియా 2 స్టేట్ల నుంచి. అంటే జగన్నాథ్ యూనివర్సిటీ అనేది సౌత్ ఇండియా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా సుపరిచితమైన పేరు. వీళ్ళు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే 1000 మంది స్టూడెంట్స్ 5 సంవత్సరాలు కంప్లీట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అయితే మేము ఫాలో అయ్యే కొత్త మెథడాలజీ ఎలా ఉందంటే ఎవరైనా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ మన దగ్గర అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఆ బ్యాచెస్ సపరేట్గా రన్ అవుతాయండి. వాళ్ళ హాస్టల్ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళకి చెప్పే క్లాసెస్ కానీ మొత్తం సపరేట్ రన్ అవుతాయి. మనకు ఐకార్ ప్రకారం మన దగ్గర 240 సీట్లు ఉన్నప్పుడు 120 సీట్లు మనం అగ్రికల్చర్ లోకలైజ్కి ఇస్తాం. అంటే జైపూర్, రాజస్థాన్ కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి మిగిలిన సీట్లన్నీ ఏపీ రాష్ట్రాలకి, సౌత్ రాష్ట్రాలకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లెక్క ప్రకారం మన దగ్గర ఉన్న సౌత్ స్టూడెంట్స్ అందరికీ వాళ్ళకి స్పెషల్ బ్యాచ్ కానీ, లేదంటే స్పెషల్ ఫుడ్ కానీ, స్పెషల్ హాస్టల్ అకామిడేషన్ కానీ అవన్నీ క్లియర్గా ఉన్నాయి. అది కాకుండా స్పోర్ట్స్కి కూడా యూనివర్సిటీ చాలా ప్రాధాన్యత ఇస్తుంది. కాలేజ్లోనే చాలా గ్రౌండ్లోనే 100 ఎకర్స్ యూనివర్సిటీ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఇస్ అ వెరీ బిగ్ యూనివర్సిటీ. సో చాలా బాగుంటుందండి యూనివర్సిటీ. ఓకే సార్, మీరు సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఒకవేళ జాయిన్ అయితే వాళ్ళకి ఎంత ఫుడ్ కానీ, హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, స్టడీస్ కానీ సపరేట్ ఉంటాయని చెప్పారు. మనం అక్కడ ఉండే ప్లేస్కి మన ప్లేస్కి ఫుడ్ అనేది చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. సో మన ఫుడ్డే ఉంటుందా లేదా అక్కడ ఫుడ్ పెడతారా స్టూడెంట్స్కి? సో ఈ సౌత్ ఇండియా నుంచి అయితే వచ్చిన ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళకి చాలా ఇది క్వశ్చన్ మార్క్ ఉంటుందండి. అక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, మేము లోకలైట్స్తో ఎట్లా మిక్స్ అవుతాము, లేదా అక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటాయా యూనివర్సిటీ పరంగా. సో ఇలాంటివి ఏమి అనుమానాలు పెట్టుకోకండి. జైపూర్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీస్ అండి. ఇది టూరిస్ట్ పరంగా ఇండియాలోనే ఉన్నతమైన సిటీ. మనం కరోనా లాక్డౌన్లో అన్ని స్టేట్స్లో చూసినాం కానీ జైపూర్లో చాలా తక్కువ. ఓకే, వన్ ఆఫ్ ది హ్యాపెనింగ్ సిటీ, ఆల్వేస్ ఇది ఫిల్డ్ అప్ విత్ ఫారినర్స్. ఓకే, సో జైపూర్లో చాలా టూరిస్ట్ విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. జైపూర్లో 2 అండి, ఒకటి అగ్రికల్చర్ నడుస్తుంది, 2 టూరిజం నడుస్తుంది. సో జైపూర్లో అందరూ స్టూడెంట్స్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఎవరైనా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి యూనివర్సిటీలో, మేము ఇంతకుముందు చెప్పినట్లుగా సౌత్ ఇండియన్కి మెస్ కానీ, హాస్టల్ కానీ సపరేట్ ఉన్నాయండి కంప్లీట్గా. సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే మనకి నార్మల్ థాలి, అన్నం, పప్పు, చపాతీ ఇవి కామన్గా దొరుకుతాయి. వీళ్ళకి సపరేట్ మెస్ ఉంటుంది, సపరేట్ క్లాసెస్ రన్ అవుతాయి. కాబట్టి ఈ స్టూడెంట్స్కి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అది కాకుండా చాలామంది స్టూడెంట్స్ ఈ అగ్రికల్చర్ తీసుకున్నప్పుడు ఐకార్ ఎల్ఓఐ, జగన్నాథ్లో ఐకార్ ఎల్ఓఐ అని ఉందండి. దాని ప్రొసీడింగ్స్ గురించి ఒకవేళ మనం మాట్లాడుకున్నట్లయితే ఐకార్ అక్రిడేషన్కి, ఐకార్ ఎల్ఓఐకి తేడా ఉందండి. ఎట్లా అనుకుంటే ఇప్పుడు మేము ఐటీఎం యూనివర్సిటీ కానీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, సెంచూరియన్ యూనివర్సిటీ, గురుకాష్ యూనివర్సిటీ, ఇట్లా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐటీఎం యూనివర్సిటీకి 2018లో ఐకార్ ఎల్ఓఐ వచ్చిందంటే 2019లో వాళ్ళకి అక్రిడేషన్ వచ్చింది. అది కాకుండా సెంచూరియన్ యూనివర్సిటీకి 2017లో ఎల్ఓఐ వస్తే
2018లో వాళ్ళకి అక్రిడేషన్ వచ్చింది. అదేవిధంగా జగన్నాథ్ యూనివర్సిటీకి 2019లో LY వచ్చింది, 2020 వరకు వాళ్ళకి అక్రిడేషన్ అనేది వస్తుంది. సో ఇదేంటంటే ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఒక కాలేజ్ని ఐకార్ సంస్థ ఒకసారి వాళ్ళ దగ్గర ఉన్న స్టడీ రిపోర్ట్ అంతా తీసుకొని ఆ కాలేజీని విజిట్ చేసి వాళ్ళ దగ్గర ల్యాబ్ లైబ్రరీస్ అన్ని సక్రమంగా ఉన్నాయి, ఫ్యాకల్టీ అంతా సక్రమంగా ఉంది అన్నప్పుడు లెటర్ ఆఫ్ ఇంటెంట్ని కాలేజ్కి యూనివర్సిటీకి ఐకార్ అందిస్తుందండి. సో ఒక్కసారి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఏదైనా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత దాదాపు 6 నుంచి సంవత్సరం లోపల వాళ్ళకి ఐకార్ అక్రిడేషన్ అనేది దొరుకుతుంది. ఓకే సార్, కాల్ తీసుకుందా. హలో హలో శ్రీకాంత్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు, చెప్పండి. మేడం మా బాబు వచ్చేసి డిప్లొమా హోమ్ సైన్స్ చేసాడండి. ఓకే. తనకి బిఎస్సి అగ్రికల్చర్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటి అసలు వాట్ అనేది. ఓకే. ఇప్పుడు తనకి హోమ్ సైన్స్ తర్వాత తను బిఎస్సి అగ్రికల్చర్ తీసుకుంటే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది సార్? తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు బిఎస్సి అగ్రికల్చర్ కోర్స్ అనేది బైపీసీ కానీ, డిప్లొమా కానీ, ఆర్గానిక్ స్టూడెంట్స్ కానీ, హోమ్ సైన్స్ స్టూడెంట్స్ కానీ అందరు తీసుకుంటారు. ఎందుకంటే అగ్రికల్చర్లో ఈ హోమ్ సైన్స్ అనేది, డిప్లొమా అనేది ఇవన్నీ చిన్న చిన్న పార్ట్స్ అండి. ఒక్కసారి బిఎస్సి అగ్రికల్చర్ తీసుకున్న తర్వాత ఇట్ ఈస్ కమ్స్ అండర్ వన్ రూఫ్. సో మీకు ఎట్లాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఓకేనా? సో మంచి ఆప్షనే అండి. ఓకే సార్, జగన్నాథ్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అదేవిధంగా ఫీ వివరాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే మధ్యతరగతి వీళ్ళు కూడా జాయిన్ అవుతారు కాబట్టి, ఎక్కువగా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళే ఉంటారు కాబట్టి ఫీజు అనేది ఎట్లా ఉంటుంది అంటారు? సో జగన్నాథ్ యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సార్, మేము యూనివర్సిటీ ఈజ్ రన్ బై ఎ ట్రస్ట్. ఓకే. సో ఎడ్యుకేషన్కి చాలా ప్రాధాన్యత ఇచ్చే యూనివర్సిటీల్లో జగన్నాథ్ యూనివర్సిటీ ఒకటండి. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే స్కాలర్షిప్ స్కీమ్స్ అనేది పెట్టామండి. 90% అండ్ అబోవ్ అంటే ఇంటర్లో కానీ, డిప్లొమా కానీ, ఇంకా ఏదైనా ఇతర కోర్సెస్ ఈక్విలెంట్ కోర్సెస్లో 90% కంటే ఉత్తీర్ణత సాధించిన ఏ అగ్రికల్చర్ రంగానికి చెందిన స్టూడెంట్ అంటే ఏ ఫార్మింగ్ సంబంధించిన అంటే వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ స్టూడెంట్ కానీ, లేదా అర్బన్ ఫ్యామిలీస్ నుంచి కానీ, రూరల్ ఫ్యామిలీస్ నుంచి కానీ ఇట్లాంటి వచ్చిన ఏ స్టూడెంట్స్ అయినా ఒకవేళ ఇంటర్లో 90% కనుక ఉత్తీర్ణత సాధించినట్లయితే దాదాపు 70% వరకు మేము స్కాలర్షిప్ని అందిస్తామండి. 70 నుంచి 80% వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి మేము వాళ్ళకి చదువుకోవడానికి ఒక చక్కని అవకాశం కల్పిస్తున్నాము. అది కాకుండా స్టూడెంట్స్కి 85% వచ్చింది లేదా 80% వచ్చింది, వీళ్ళు కూడా దాదాపు మనం 30 to 40% స్కాలర్షిప్ని అందిస్తున్నాము. అది కాకుండా నార్మల్ స్టూడెంట్స్ కూడా ఎవరైనా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినా, అర్బన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినా వీళ్ళకి ఒక 20 to 30% స్కాలర్షిప్ని అందించడం జరుగుతుందండి. ఈ రోజుల్లో ఎలా ఉందండి, ఒక అగ్రికల్చర్ బీఎస్సీ ఎడ్యుకేషన్ చేయాలంటే మినిమం 1,20,000 పర్ ఇయర్ ఉంది. 2 సెమిస్టర్లు అంటే 62,500 రూపీస్ ఒక సెమిస్టర్కి బయట యూనివర్సిటీస్ ఛార్జ్ చేస్తున్నాయండి. అంటే 1,20,000 రూపీస్ ఒక యూనివర్సిటీకి ఉంది. 4 సంవత్సరాల కోర్సు కలిపి మీకు 5 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. కానీ ఒకవేళ స్టూడెంట్ మా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే 90% ఒకవేళ కలిగి ఉన్నాడంటే 1.5 lakh నుంచి 2 lakh లోపల కంప్లీట్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయొచ్చండి. అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉంది. సెమిస్టర్కి 40,000 రూపీస్ ఉంది హాస్టల్ కాస్ట్. సో ఇది పెద్ద ఇబ్బంది అనిపించదండి. సో మీకు ఎడ్యుకేషన్ మొత్తం చాలా తక్కువలో కంప్లీట్ అవుతున్న వల్ల మీకు ఇతర ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా ఎక్స్పెండిచర్ కానీ, లేదా హిడెన్ కాస్ట్ కానీ ఇట్లాంటివి మన దగ్గర ఏం లేవండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందా. హలో మేడం, కుమారస్వామి, భద్రాచలం దగ్గర నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే కుమారస్వామి గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో చెప్పండి. మేడం సార్ చెప్పండి సార్, చెప్పండి కుమారస్వామి గారు, వింటున్నాను. సార్ ఇప్పుడు ఐటీఎం యూనివర్సిటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి సార్? ఒకవేళ ఎక్కువ స్టూడెంట్స్ కాక తీసుకునేది ఉంటే ఐకార్ సర్టిఫికెట్ తో సహా ఇవ్వగలుగుతారా సార్? ఓకే కుమారస్వామి గారు, ఐటీఎం యూనివర్సిటీలో 240 సీట్లు ఉన్నాయండి. ఓకేనా? యాజ్ ఐకార్ అక్రిడేషన్ ప్రకారము మనం ఒక 10% సీట్స్ వరకు ఎక్స్టెన్షన్కి వెళ్ళొచ్చు. అంటే దాదాపు 270 వరకు వెళ్ళొచ్చు. అంతే, అంతకు మించి మనం ఎక్కువ సీట్స్ని తీసుకోలేమండి. ఓకే సార్, ఇప్పుడు మనం జగన్నాథ్ యూనివర్సిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ బీఎస్సీ అగ్రికల్చర్లో అమ్మాయిలు జాయిన్ అవుతారా? ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ జాయిన్ అయ్యే పని అయితే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి కాలేజ్లో? అదేవిధంగా వాళ్ళకి జాబ్స్ ఎలా ఉంటాయి? ఓకే
సో బీఎస్సీ అగ్రికల్చర్లో మేము ఇంతకుముందే చెప్పినట్టుగా ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ లేదంటే మీరు ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానీ ఇవన్నీ సిట్టింగ్ జాబ్స్ అండి దాదాపుగా. సో అగ్రికల్చర్ మోస్ట్లీ తీసుకునేది ఫీమేల్స్ అండి. మా దగ్గర ఒక 100 అడ్మిషన్లు అయితే దాదాపు 65 నుంచి 70 అడ్మిషన్స్ అమ్మాయిలే ఉంటారు. సో వీళ్ళకి భద్రతా విషయం కానీ, బికాజ్ మనం మాట్లాడేది పెద్ద యూనివర్సిటీస్ గురించి అండి, చిన్న కాలేజీలు కావు. ఒక యూనివర్సిటీలో దాదాపు మీకు 5,000 నుంచి 10,000 మంది స్టూడెంట్స్ ఉంటున్నారంటే వాళ్ళ సెక్యూరిటీ కానీ, వాళ్ళ నిబంధతలు కానీ, యూనివర్సిటీ పాటించే పద్ధతులు కానీ ఇవి చాలా కండిషనల్గా ఉంటాయి. సో ప్రతి ఒక్కటి స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుంది. సో అమ్మాయిలకి సెక్యూరిటీ విషయంలో ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడిన అవసరం లేదు. ఎందుకంటే ఐ థింక్ 5 నుంచి 6 సంవత్సరాల నుంచి ప్రతి ఇయర్ మా దగ్గర ఒక 100 నుంచి 150 మంది అమ్మాయిలు చదువుతూ ఉన్నారు. సో సెక్యూరిటీ పరంగా అమ్మాయిలకి చాలా భద్రత ఎక్కువ ఉంటుందండి దీంట్లో. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో సార్, మేడం. ఉపేందర్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్ ఇక్కడ ఇది ఐకార్ అంటే ఐకారేనా సార్ ఈ యూనివర్సిటీ? అవును సార్, ఇది ఐకార్ ఎల్ఓఐ అండి. ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా ఎల్ఓఐ అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ అండి. సో ఒక్కసారి ఐకార్ ఆఫీసర్లు వచ్చి విజిట్ చేసి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ మీకు ఇస్తారు. ఓకేనా, అది ఇచ్చిన 1 year లోపల మీకు ఐకార్ లెటర్ అది ప్రొసీడింగ్స్లోకి వస్తుందండి. ఓకే సార్, ఇప్పుడు జగన్నాథ్ యూనివర్సిటీలో చదివే వాళ్ళకి ఇంటర్న్షిప్ ఉంటుందంటారా? యా, సో జగన్నాథ్ యూనివర్సిటీలో చదువుకునే ఏ స్టూడెంట్ కానండి 3rd year నుంచి మనం ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాము. 3rd year అంటే మీకు 7th semester వస్తుందండి. 7th semesterలో మీరు ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. అది పెయిడ్ ఇంటర్న్షిప్ కావచ్చు, ఫ్రీ ఇంటర్న్షిప్ కావచ్చు. సో మీరు ఇంటర్న్షిప్ 6 months చేసిన తర్వాత అక్కడ నుంచి మీరు జాబ్లో కంటిన్యూ కావాలనుకుంటే కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే మీ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్లను అప్లై చేసుకోవచ్చు అండి. మీకు 100% అనేది ఇంటర్న్షిప్ దొరుకుతుంది మన దగ్గర. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో కృష్ణ గారు, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. హాయ్ సార్, చెప్పండి సార్. హలో హలో చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. హలో గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి అమ్మా. సార్ నేను డిప్లొమా అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన. ఓకే, హలో చెప్పండి అమ్మా, వినిపిస్తుంది. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని సార్తో మాట్లాడండి ఫోన్లో. వినిపిస్తుంది, చెప్పండి మేడం. హలో వినిపిస్తుంది, చెప్పండి. ఓకే సార్, కాల్ కట్ అయింది. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది తెలుగు మీడియం నుంచి కూడా వస్తూ ఉంటారు అగ్రికల్చర్ కోర్స్ చేయడానికి. సో అలాంటి వాళ్ళకి టీచింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే నార్మల్ వాళ్ళతోని కలిపి చెప్పేస్తారా, లేదా వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేస్తారా? ఓకే, సో మీరు అగ్రికల్చర్ విద్యను తీసుకుంటే చాలామంది స్టూడెంట్స్ తెలుగు మీడియం నుంచి కానీ, ఈ డిప్లొమా కాలేజెస్ నుంచి కానీ, లేదంటే రూరల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ప్రిఫర్ చేస్తారండి. సో దీని ప్రకారం మేము ఏం చేసామంటే, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఈ స్పెషల్ బ్యాచెస్ ఆర్గనైజ్ చేయడానికి అదే ప్రత్యేకమైన రీజన్. ఓకే, ఈ స్పెషల్ బ్యాచ్ అంటే ఏం లేదండి, వీళ్ళకి అర్థమయ్యే విధంగా కొంచెం స్లోగా ఇంగ్లీష్లో క్లాసెస్ రన్ చేస్తామండి. ఎందుకంటే నార్త్ ఇండియన్ యూనివర్సిటీలు అంటే చాలామందికి అపోహ ఉంటుంది హిందీలో క్లాసెస్ రన్ అయితే అని. అలాంటిది ఏమి ఉండదు. యూనివర్సిటీలో 2 బ్యాచెస్ సపరేట్ ఉంటాయండి. నార్త్ ఇండియన్ బ్యాచ్కి కొంచెం స్పీడప్ ఉంటుంది. మన బ్యాచ్కి సౌత్ ఇండియన్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో తెలుగు రాష్ట్రాల నుంచి వాళ్ళకి స్టడీ పరంగా వాళ్ళకి సపరేట్గా మేము ఫ్యాకల్టీలతో మాట్లాడి వాళ్ళకి వివరించడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ తెలుగు మీడియం నుంచి వస్తారు. ఓకే, వాళ్ళు పూర్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, కొందరు అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటారు. సో వీటన్నింటికి అనుగుణంగానే క్లాసెస్ జరుగుతాయి. దీంతో పాటు మేము హాస్టల్ని ఎప్పుడైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నామో 2 జూనియర్స్తో పాటు ఒక సీనియర్ ఉంటారండి. సో రోజంతా మీరు ఏదైతే క్లాసును వింటున్నారో అది మీ సీనియర్తో మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో హాస్టల్ 3 మెంబర్స్కి ఒక రూమ్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో 2 జూనియర్స్ ఉంటారు, ఒక సీనియర్ ఉంటారు. అక్కడ గర్ల్స్ కూడా అలానే ఉంటుంది. 2 అమ్మాయిలు జూనియర్స్ ఉంటే ఒక అమ్మాయి సీనియర్ ఉంటుంది. సో ఏదైతే మీకు క్లాస్లో డిస్కషన్ జరుగుతుంది, అర్థం కాని టాపిక్స్ ఉన్నాయి, సో మీకు స్టూడెంట్ మానిటరీ సిస్టమ్ అనేది మా దగ్గర చాలా క్లియర్గా ఉందండి. ఓకే సార్, మన ఇండియాలో వ్యవసాయ రంగం కన్నా ప్రాముఖ్యత ఏంటి? ఓకే, సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు ఇండియాలో వ్యవసాయ రంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఓకే, వ్యవసాయం అనేది ఇండియాకు వెన్నెముక. ఓకే, సో మనం చూసినట్లు ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్లు చాలామంది రైతులు వ్యవసాయాన్ని చేస్తున్నారు. ఓకే, వ్యవసాయం చేస్తున్నారు, దేశం మొత్తానికి అన్నం పెడుతున్నారు. కానీ వాళ్ళ కడుపు నిండేసరికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి అంటే వాళ్ళు చూజ్ చేసుకునే విత్తనం కానీ, లేదంటే వాళ్ళు పంట వేసిన తర్వాత వర్షాని కోసం ఎదురు చూడడం, లేదా వర్షాధార పంటలనే వేయడం. సో ఇట్లా వ్యవసాయ రంగంలో ఇవన్నీ ఓల్డ్ ట్రెడిషన్స్ అండి.
అంటే ఒక ఎకరాలో ఇంతే పంట వస్తుంది, ఇంతే వేయాలి, ఇంతే కాదండి. ఇప్పుడు మొత్తం సీజన్ చేంజ్ అయింది, ఓకేనా. మొత్తం కంట్రీ డెవలప్ అవుతుంది, వరల్డ్ మారుతుంది. సో ఈ నూతన టెక్నాలజీస్ ప్రకారము మీరు ఒక ఎకరాలో ఎంతైనా పంట వేయచ్చు. అంటే ఫస్ట్ రైతుకి ఈ అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్స్ అవగాహన ఇవ్వాలండి మనకి. ఎందుకంటే ఒక ఏ పంట అయితే మార్కెట్లో డిమాండ్ ఉంది, ఏ పంట వేయాలి, అంటే విత్తనం కొనేటప్పుడు ఎట్లాంటి విత్తనాన్ని చూడాలి, దానికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఏమేమి సర్టిఫికేషన్స్ ఉండాలి బ్రీడ్ తీసుకునేటప్పుడు, లేదు ఒక పంట వేయాలనుకుంటున్నారు, లేదు ఒక తోట వేయాలనుకుంటున్నారు, ఒక మొక్కను తెచ్చినప్పుడు దాని యొక్క టోటిపోటెన్సీ ఏముంటుంది, దాని కణజాల వర్ధనం ఏం చేస్తున్నారు. సో ఇవన్నీ డీప్గా ఒక అగ్రికల్చర్ స్టూడెంట్స్కి మాత్రమే తెలుసండి. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏపీ తెలంగాణలో అందరికి ఒకటే అండి, మన 2 రాష్ట్రాల్లో వ్యవసాయంకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. చాలా మంది రైతులు ఉన్నారు, మనలో ప్రతి ఒక్కరము అగ్రికల్చర్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళమే ఉన్నాము. సో దయచేసి మీ ఫ్యామిలీలో ఎవరో ఒక్కరైనా సరే అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ పట్ల అవగాహన చూపినట్లయితే మీ మొత్తం ఊరు కానీ మీ మొత్తం ఫ్యామిలీస్ కానీ బాగుపడతాయండి. ఎందుకంటే మన రైతు మనకి చాలా అవసరం. ఓకే, అదే ట్రెడిషనల్ విధానాన్ని పెట్టుకొని మనం వెళ్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో పంటని పండించడం, మనము ఉన్న ప్లేసెస్లో ఎక్కువ లాభాలని దిగుబడులను పొందడం చాలా కష్టం. అది కాకుండా కృత్రిమ విధానాలను అనుసరించి ఇంతకుముందు చెప్పినట్టుగా వర్టికల్ కల్టివేషన్ కానీ ల్యాండ్స్కేపింగ్ కల్టివేషన్ కానీ ఇట్లాంటి కొత్త పరికరాలను వాడి యాంత్రీకరణ చాలా వచ్చిందండి మనకి. ఓకేనా, డ్రోన్ టెక్నాలజీ అంటే పంటకి రైతు పొలం దగ్గరికి వెళ్లకుండా డ్రోన్ల నుంచి వాచ్ చేసుకోవడం, లేదంటే విత్తనాలను కోసేటప్పుడు కానీ ఇట్లాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ యూజ్ చేయడం, లేదు స్ప్రేయర్ స్ప్రింక్లర్స్కి టైం మషిన్స్ అమర్చి ఇన్ని రోజులకు ఒకసారి అది ఆటో స్ప్రింక్ల్ అవ్వాలి, ట్యాంకులకు ఫిక్స్ చేయడం. సో అంటే రైతు కూడా ఫిజికల్గా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందులాగా నాగలు పట్టి దుక్కు దున్ని ఎరువు పోసి అంత పరిస్థితులు లేవండి. ఇప్పుడు అంతా అడ్వాన్స్ అయింది. సో ప్రతి ఒక్కటి టైంతో కనెక్టెడ్ ఉంది. ఎవ్రీథింగ్ కెన్ బి ఆపరేటెడ్ త్రూ యువర్ మొబైల్ ఫోన్స్. సో మీ ఫ్యామిలీలో మీరు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్గా ఎదిగి మీ ఫ్యామిలీని బాగుపరచుకోండి, మీ ఊరిని కూడా బాగుపరచుకోండి. ఓకే సార్, వన్స్ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫారెన్ వెళ్ళాలి అనుకుంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకి స్టార్టింగ్ శాలరీస్ ఏ విధంగా ఉంటాయి ఫారెన్లో? సో అగ్రికల్చర్ బీఎస్సీ అయిన స్టూడెంట్స్ ఒకవేళ ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటే, ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా అగ్రికల్చర్కి యుఎస్లో కానీ యూకే, కెనడా, లండన్, లేదంటే ఇంతకుముందు చెప్పినట్టు జర్మనీ, ఇటలీ, సౌత్ ఆఫ్రికా ఇట్లాంటి కంట్రీస్లో చాలా డిమాండ్ ఉంది, ఈవెన్ ఫిలిప్పైన్స్లో. సో ఈ డిమాండ్ ప్రకారము వాళ్ళు చాలా ఈ ఇంటర్న్షిప్ కోసం వెయిట్ చేస్తున్నారండి. సో అగ్రికల్చర్ అయిపోయిన బీఎస్సీ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళినా సరే మోస్ట్లీ వీసా అనేది రిజెక్షన్ ఉండదు. ఓకే, చాలా యూనివర్సిటీస్ రీసెర్చ్ కోసం స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో ఎవరైతే ఈ స్టూడెంట్స్ జాయిన్ అవుతారో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు, వాళ్ళ పీజీని కూడా కంప్లీట్ చేయొచ్చు అండి. అయితే రెమ్యూనరేషన్కి వస్తే మీరు అబ్రాడ్లో చూసుకున్నట్లయితే ఇండియన్ కరెన్సీ ప్రకారము 50 నుంచి 60 వేలు ఒక మంత్కి వాళ్ళు సంపాదించవచ్చు అండి స్టార్టింగ్లో. అదే ఇండియాలో చూసుకుంటే 30,000 to 35,000 పర్ మంత్ స్టాండర్డ్ వేజెస్ అనేవి వీళ్ళకున్నాయి ఐకార్లో అయితే. ఓకే సార్, బీఎస్సీ అగ్రికల్చర్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.